వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇది ఇవ్వటం అయితే జరిగిపోయింది కదా. మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ఇక వీడియోలో అయితే టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఎలా ఇవ్వాలన్నది కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది గమనించినట్టయితే ఇక మీ సైడ్ నుంచి మీరు ఇన్పుట్ ఇవ్వడం అయితే అయిపోయింది. మీకు ఒక అవుట్పుట్ అనేది రావాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా అఫీషియల్స్కి అయితే వెళ్ళేసి ఉంటాయి. ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ అనేది అలాట్ అయిందో ఆ యొక్క డీటెయిల్స్ అన్నది మనకు అఫీషియల్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. అది ఒకటి మాత్రమే ప్రస్తుతానికైతే పెండింగ్లో అయితే ఉంటుంది. బట్ మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అన్నది గమనించినట్టయితే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి అంటే మీరు ఇచ్చిన ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవి మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఎవరన్నా చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా కొత్తగా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇచ్చిన ఆప్షన్స్ రిమూవ్ చేయాలి, వేరే కాలేజ్ యాడ్ చేయాలి, ఇంకా కోర్సెస్ యాడ్ చేయాలి అని ఇలా ఎవరన్నా ఉన్నట్టయితే వెబ్ ఆప్షన్ చేంజింగ్ డేట్ రోజున మీరు ఈ యొక్క ఏవైతే మనకు ఆప్షన్స్ ఉంటాయో ఇవన్నీ మనకు ఆర్డర్ మార్చుకోవాలనుకున్నా, కొత్తవి ఇవ్వాలనుకున్నా, ఉన్నో రిమూవ్ చేయాలనుకున్నా ఇలా చేంజింగ్ డేట్ రోజున అవైతే ఇస్తారు. ఇంతకు మించి మీరు అడిషనల్గా చేసే ప్రాసెస్ అయితే ఏది కూడా ఉండదు. సో వెబ్ ఆప్షన్స్ తర్వాత మేబీ మీకు చేంజ్ చేయాలన్న మైండ్ సెట్ ఉన్నట్టయితే ఏం చేంజ్ చేయాలన్నది రిలేటెడ్గా ఆలోచించండి. లేదు అనుకున్నట్టయితే యాజువల్గా సీట్ అలాట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క అలాట్మెంట్ కోసం మీరైతే వెయిట్ చేయండి. ఇక అలాట్మెంట్ వస్తున్నాయి కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్ చూడడానికి ఎలా ఉంటుంది, అలాట్మెంట్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది, ఇలా ఈ డీటెయిల్స్కి సంబంధించి కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి అయితే గమనించండి. నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. లేదా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.